నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగోబా జాతర నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు. బండల్ నాగాపూర్లో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన బోత్ ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని స్పష్టీకరణ. ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పర్యవేక్షించిన అనిల్ జాదవ్. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు. సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. పలువురు లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ల పంపిణీ. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా అహర్నిశలు పాటుపడతామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ మండలంలోని బండల్ నాగాపూర్ గ్రామంలో దాదాపు 11 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ రహదారుల నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందిస్తామని, నియోజకవర్గ అభ్యున్నతికి పాటుపడతామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ మండలంలోని బండల్ నాగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 4 కోట్ల నిధులతో నిర్మించనున్న సవర్గాం టు వడ్డాడి రహదారి, 3,30,00,000తో నిర్మించనున్న పొన్నారి టు బండల్ నాగాపూర్ రోడ్డు, 1,30,00,000తో బండల్ నాగాపూర్ నుండి జామిడి రోడ్డు, పొచ్చెర నుండి కప్పర్ల వరకు 2,40,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక రామాలయంలో 5 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో నూతనంగా నిర్మించిన షెడ్తో పాటు సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజు, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ గంగుల వెంకన్న, ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు సదానందం, ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి, ధనుంజయ రెడ్డి, సామనాగరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో తనకు అండగా నిలిచి విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. మనం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ సార్కు ఈ గ్రామస్తులందరూ ఎప్పుడు రుణపడి ఉండాలి. వాస్తవమా కదా? అన్ని విధాల మనం ఏదైతే మన ప్రభుత్వం గతంలో ఉండేనో అన్ని విధాలు అన్ని సౌలతులు మందిరంతో పాటు ఇవాళ మనం మీటింగ్ చేసుకున్న రైతు వేదిక కూడా గతంలో నిర్మించుకున్నది. ఇవాళ షెడ్ కానీ, మందిరం కానీ, రోడ్లు, డబుల్ బెడ్రూమ్లు, చాలా కార్యక్రమం, నాలీలు, రోడ్లు, మస్తు కార్యక్రమం చేసుకున్నాం. మంచి స్కూలు ఇక్కడ. కాబట్టి మనం అందరము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి. ఇక కొన్ని కోపాలు తాపాలు ఉన్నా కానీ మనకు అభివృద్ధి చేసే వాళ్ళని కూడా మర్చిపోవద్దు. మనం ఏదో కేసీఆర్ సార్ ఏదైతే చేసిండ్రో అవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మనం పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ 12 కోట్ల రూపాయలతోటి అక్కడ నుంచి మొదలు పెడితే మనము కప్పర్ల దాకా మంచిగా రోడ్డు నిర్మించుకొని ఇక్కడ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక రోడ్డు ఏర్పాటు చేసుకొని, కాబట్టి అన్ని కార్యక్రమాలు ఇంకేదైనా కావాలని ఇప్పుడే అన్నీ చేసుకుని ఇంకా సెట్ కావాలంటారు. మనం వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రచారంలో మనం వచ్చినప్పుడు పూజ అయిన తర్వాత అన్న ఇక్కడ సెట్ కావాలంటే మా జడ్పీటీసీ గారు 5 లక్షలు, ఇక నా వంతు కూడా ఒక 5 లక్షలు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం తప్పకుండా ఇవ్వడం. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు జరిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి హోమాది క్రతువులను జరిపి కార్యాలయంలోకి ప్రవేశించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఉజ్వల పథకం కింద మంజూరైన గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు.
ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి హోమాది క్రతువులను పూర్తి చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. ఎంపీ సోయం బాపురావుతో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు 10 మంది ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని, అందులో భాగంగానే మహిళలకు ఉచితంగా ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కేస్లాపూర్ దర్బార్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఐటీడీఏ పీఓ చాహద్ బాజ్పాయ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లు, మౌలిక వసతులు, ఇతరత్ర అంశాలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 9 నుండి 15 వరకు నిర్వహించనున్న జాతర ఏర్పాట్లపై గురువారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ దర్బార్ హాల్లో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చాహద్ బాజ్పాయ్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ముందుగా కలెక్టర్ పీఓ నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న జాతర ఏర్పాట్లను కలెక్టర్ పీఓ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున శానిటేషన్, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం నిరంతరం జరగాలని, వీధి లైట్లు, హైమస్ లైట్లను ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు 104, 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచి నిరంతర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. జాతరకు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల వంటి ఏర్పాట్లతో పాటు భక్తులు, ప్రముఖులు, అధికారులకు అవసరమైన భోజన వసతి కల్పించాలని ఐటీడీఏ పీఓ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ నాగేందర్, సర్పంచ్ రేణుక, కమిటీ చైర్మన్ తుకారం, ఆలయ పీఠాధిపతి వెంకట్రావు, ఈవో రాజమౌళి, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ములుగు ఎస్పీ గౌస్ ఆలాం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐపీఎస్ల బదిలీలో భాగంగా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ట్రాన్స్కో ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల పాటు జిల్లా ఎస్పీగా కొనసాగిన ఉదయ్ కుమార్ రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో ఎస్పీగా బదిలీపై నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ములుగు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గౌస్ ఆలాంను ఆదిలాబాద్ ఎస్పీగా నియమించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ఐపీఎస్ శిక్షణలో పరేడ్ కమాండర్గా వ్యవహరించి పలు అవార్డులను సాధించడం విశేషం. ఇక గత 2 ఏళ్ల నుండి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లాలో గుట్కా, మట్కా నివారణకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఆయన హయాంలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడంతో పాటు పోలీసు నియామక పరీక్షల నిర్వహణ, అభ్యర్థులకు ఉచిత శిక్షణ, పోలీసు క్రీడలు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. అటు నూతన ఎస్పీ గౌస్ అలాంకు జిల్లా ప్రజలు సామాజిక మాధ్యమాలలో స్వాగతం పలికి అభినందనలు తెలుపుతున్నారు. అంధుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. అనంతరం కార్యక్రమ అతిథులు అంధులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. లూయిస్ బ్రెయిలీ చేసిన సేవలను స్మరించుకున్నారు. DWO మిల్కా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ రూపొందించిన లిపితో ప్రస్తుతం అందులు చదువుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారని అన్నారు. తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. అందుల పాఠశాల అప్గ్రేడ్ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క అందులకి చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించారు. సో ఆయన పుట్టుకతో కాకపోయినా కూడా మధ్యలో తన కళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. సో ఆ సందర్భంగా అతనికి వచ్చిన గొప్ప ఆలోచన అది. సో ఈరోజు ప్రపంచంలో అందరికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఎవరు అధైర్యపడకూడదు. ఇప్పుడు మన రఘురాజ్ గారు చెప్పినట్టు ఎవరు అంటే వికలాంగులైన సకలాంగులతో దీటుగా మేము పోటీపడుతున్నామని చాలా సంతోషం. అలాగే మీలో ఉన్న టాలెంట్ ఎవరెవరిలో ఉన్న టాలెంట్ ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మీరు కప్పిపుచ్చుకోవద్దు. ఏది ఉన్నా కూడా మీరు బయటకు తీసుకురండి. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా చాలా వచ్చినాయి. మీడియా ద్వారా కూడా చాలా మంది పరిచయం చేస్తారు. మనకు అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ చాలా మంది కళాకారులు ఉన్నారు. సో స్పోర్ట్స్లో కానీ సంగీతంలో కానీ మంచి పట్టు సాధిస్తున్నారు. అలాగే ఇప్పుడు దేవిదాస్ గారు చాలా చక్కటి గానంతో అందరినీ అలరించారు. సో అలాగే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను ఆయన సందర్శించి సంబంధిత అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు ఫారాలను పూరించడంలో తలెత్తిన సందేహాలపై సమాధానాలిచ్చారు. అనంతరం పలువురి నుండి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింబాజీ, జెడ్పీటీసీ సుధాకర్, ఎంపీపీ సంతోష్, వైస్ ఎంపీపీ లస్మన్న, ఉప సర్పంచ్ రవీందర్, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పొందేందుకు పేదలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. మండల వాసుల ప్రధాన సమస్య అయిన జమ్దాపూర్ నుండి కరంజీ రోడ్డు నిర్మాణాన్ని అతి త్వరలోనే ప్రారంభించి ప్రజల కష్టాలను దూరం చేస్తామని భరోసా కల్పించారు. ఈ యొక్క ప్రాంతంలో మనం ఏదైతే హామీలు ఇచ్చామో తప్పకుండా తప్పకుండా ఇవన్నీ నెరవేర్చడానికి మేము కృషి చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కరంజీ రోడ్డు వరకు ఏదైతే రోడ్డు ఉందో ఈ 4-5 రోజుల్లో ఈ రోడ్ను మనం మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ముందు గ్రావెల్ పనులు మొదలుపెట్టి తర్వాత దీన్ని డాంబర్ రోడ్గా మార్చేసి అంతర్రాష్ట్ర రహదారి ఏదైతే ఉందో దాన్ని కలిపేసి అందరికీ సౌకర్యార్థం మీ అందరికీ అందుబాటులో ఈ రోడ్ని చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలందరూ బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళని ఈ రోడ్డు బాగుంటేనే ఇన్ని రోజులు వాళ్ళు బాగా తిప్పలు పడ్డారు. కాబట్టి ఆ విధంగా కాకుండా తొందరలో ఈ ఎండాకాలం లోపల ఈ రోడ్ను పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి మరోమారి మండలవాసులకు గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటూ ఇదిలా ఉంటే ధనోరా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ డైరెక్టర్ గోప మహేందర్ యాదవ్ తండ్రి గోపరాజన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. అదేవిధంగా తుమ్మల భగవాన్లు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పట్టణంలోని మహాగణపతి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపడుతున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులను జరిపారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో వెలిసిన మహాగణపతి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి.
గురువారం వేకువజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరపనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చివరి రోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, యంత్ర పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నామని వివరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని దర్శించుకొని మహాగణపతి కృపకు పాత్రులు కావాలని కోరారు. బేలా మండల కేంద్రంలో గురువారం ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని ఫారాలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేస్తూ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా 15 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. ఫారాలు పూర్తి చేయడంలో ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సవాయ్ సింగ్, ఆర్ఐ గీత, కోఆప్షన్ సభ్యులు తన్వీర్ ఖాన్, ఏఎస్ఐ జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సర్పంచ్ ఇంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో అవసరమైన ఫారాలను ముందుగానే ప్రజలకు అందించామని తెలిపారు. ఇబ్బంది కలగకుండా అవసరమైన కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫారాలను పూరించడంలో తలెత్తే సందేహాలను తీర్చడానికి హెల్ప్ డెస్క్ సైతం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరి ప్రజాపాలన ఏదైతే కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇక్కడ కౌంటర్లు పెట్టడం జరిగింది. మరి వేల ప్రజలు పొద్దున్నే 8 గంటల నుండి మరి చాలా వరకు ప్రజలు రావడం జరిగింది. ప్రతి పెట్టినప్పుడు ఒక 5 నుంచి 6 కౌంటర్లు ఉండే. ప్రజల ఎట్లయితే ఎక్కువ మంది వస్తున్నారని తెలియగానే మనము ఇప్పుడు దాదాపు 12 నుంచి 15 కౌంటర్లు పెట్టడం జరిగింది. ఇక బేలా వార్డు మెంబర్లు కానివ్వండి, మా యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహకరించి ప్రజలకు మరి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మరి చూశారు. దీన్ని పర్యవేక్షణలో మన బేలా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ శంకర్ సార్ కూడా ఈ కార్యక్రమంలో ఉండి మరి ఇప్పుడు దాదాపు ఇంకొక గంటలో మరి మా బేలాలో ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్స్ మరి ఇంకో గంట లోపు అయిపోతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగోబా జాతర నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు. బండల్ నాగాపూర్లో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన బోత్ ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని స్పష్టీకరణ. ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పర్యవేక్షించిన అనిల్ జాదవ్. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు. సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. పలువురు లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.